అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయకులు, కార్యకర్తలు 2-3 పాయింట్లు దీంట్లో స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్, ఇది ప్యూర్లీ ఒక ఈకేవైసీకి మాత్రమే రిజిస్టర్ చేశాం. అది కూడా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు కళా వెంకట్రావు భవనము. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పేరు మీద పెడితే అది రిజెక్ట్ అయింది కాబట్టి కళా వెంకట్రావు భవన్ మీద పెట్టింటే అది యాక్సెప్ట్ చేశారు. ఏ దానికోసము? అకౌంట్స్, వాళ్ళ జీతాలు మంచి చెడ్డ తీయాలి అంటే బ్యాంక్ వాళ్ళు, మా బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్, యూకాన్ ప్లాజా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిసారి ఈ మధ్య కాలంలో బాగా ఇబ్బంది పెట్టారు. ఏమంటే మీకు అథెంటికేషన్ లేదు, మీకు అథెంటికేషన్ ఉంటేనే మీకు జీతాలు కానీ మేమేమన్నా మీకు చెక్కులు కానీ మేమేమన్నా డబ్బులు కానీ క్యాష్ ఇవ్వచ్చు అని చెప్పాం. ఆ ఉద్దేశంతో 14/9/2024లో ఒక రెజల్యూషన్ పాస్ చేశాం. ఆ రెజల్యూషన్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆ బైలాస్ ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మనము ఈ పార్టీకి తాకట్టు పెట్టింది లేదు, ఈ పార్టీ మీద మనం లోన్ తీసుకునేది సొంతంగా మనకు అవసరం లేదు, ఎక్కడ కూడా మనం బైలాస్లో మెన్షన్ చేయలేదు. ప్యూర్లీ ఈ కేవైసీ మీదనే ఈ ప్రోగ్రాం అంతా. అంతే తప్ప సోదరులు, పెద్దలు, రేపు పొద్దున మాట్లాడే వాళ్ళకు ఒక విన్నపము, దయచేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురి చేయకోకుండా ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించాల్సిందే తప్ప ఈ విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదు. అది ఫస్ట్ గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఎక్కడైనా కానీ మనము ఏ బ్యాంకుకైనా కానీ మనం లోన్ అప్లై చేయాలన్నా లేకపోతే దీన్ని పెట్టి మనం డబ్బులు తీసుకోవాలని కూడా మనం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ డీసీసీ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ కూడా అడగలేదు. ఒకవేళ అడిగిన దాఖలాలు ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ చర్య మీరు పైనుంచి తీసుకుంటారా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, అవన్నీ బయటకు వస్తాయి. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీదనే బయటకు వస్తాయి. ఒకవేళ తప్పని తేలితే ఇబ్బంది పడాల్సింది పరిస్థితి మీరు. దయచేసి ఒక్కసారి మీరు ఇచ్చే ముందు కానీ మాట్లాడే ముందు కానీ ఎవరైనా కానీ ఒక పార్టీ గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఏముంది దీంట్లో, కంటెంట్ ఏముంది, సీరియస్నెస్ ఏముంది దీంట్లో, ఇది పార్టీకి మేలా, పార్టీకి అన్యాయమా, లేకపోతే మురళీకి ఏమన్నా దీంట్లో ఇండివిజువల్గా బెనిఫిట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పుడు కుదురున్నటువంటి చైర్మన్లకు కానీ కార్యవర్గంకు కానీ ఏమన్నా దీని మీద వీళ్ళకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? దయచేసి మీరు ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే బాగుండేదని చెప్పి మా ఒక విన్నపం. రెండో పాయింట్, మేము ఎన్ని కోట్ల లోనో పెట్టుకున్నాము, ఎన్ని కోట్లు, 3 కోట్లు అన్నారు. మాకు అవసరం లేదు. నేను ఒక దళితున్నైనా, మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్లు, నాకు సొంతం ఇల్లు ఉంది, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, ఒకసారి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాను. నాకేం అంత దేవుడు భగవంతుడు అన్నీ నాకు సమకూర్చారు కాబట్టి నేను లోన్ పోవాల్సిన అవసరం లేదు. ఉండేది నేను ఒక్కనే, మా అన్నోళ్ళు, మా వదినోళ్ళు, మా పిల్లలు పైన ఉంటారు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కనే కాబట్టి నేను ఆ 3 కోట్లు తీసుకొని ఏం చేయాలో నాకైతే తెలియదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మేడంకు ఏం సంబంధం? తీర్మానం చేశాము, ఈ కేవైసీ కోసం చేశామే తప్ప షర్మిలా మేడం గారికి దీనికి ఏం సంబంధం? మేడంను అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి లేదు. మేడంను మేమందరం ఒకటే అనుకుంటున్నాం. 2029లో షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేయాలని దేంతోనే మేము పనిచేస్తున్నాం తప్ప ఇంకొకటి ఏం లేదు. మీరు కావాలనుకుంటే మాతో మీరు కలిసి రండి, లేదా మీరు మమ్మల్ని పిలవండి, కార్యక్రమాలు కలిసి చేద్దామని చెప్పండి, మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాం తప్ప ఇట్లా బురద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.